వైభవ్ సూర్యవంశీ ప్రెజెంట్ ఐపీఎల్ సీజన్లో మారుమ్రోగుతున్న పేరు. క్రికెట్ గురించి పూర్తిగా తెలియనోళ్లు సైతం గూగుల్లో సెర్చ్ చేస్తున్న పర్సనాలిటీ. నిండా 15 ఏళ్లు లేని ఓ కుర్రాడు రీసెంట్గా జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ప్రత్యర్థి బౌలర్ను ఉతికి ఆరేస్తుంటే సంబరపడిని సగటు క్రికెట్ అభిమాని లేడు. బ్యాట్ని ఎత్తిపెట్టి కొడితే అయితే 6 లేదంటే 4. అతని బాదుడుకు గ్రౌండ్ అంతా దద్దరిల్లిపోయింది. ఆ ఆట తీరు చూసి టీమిండియాకు మరో గొప్ప క్రికెటర్ దొరికాడ్రా అంటూ సంతోషపడుతున్నారు ప్రతి ఒక్కరు. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ, 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి యావత్ ఐపీఎల్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న వైభవ్ గురించి స్పెషల్ స్టోరీ. ఐదు నెలల ముందు 14 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ వేలంలో ₹1 కోటి పైగా రేటు పలికాడని తెలిసి ఆశ్చర్యపోయాం. 10 రోజుల ముందు అదే కుర్రాడు తన ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్లో ఫస్ట్ బౌల్కే 6 కొడితే ఔరా అనుకున్నా. క్రీజులో ఉన్నంతసేపు ధనాధన్ షాట్లు కొడుతుంటే ఆటగాడే అని అబ్బురపడ్డా. ఇప్పుడు చిన్నోడు ఏకంగా సెంచరీ కొట్టేశాడు, అది కూడా కేవలం 35 బంతుల్లోనే. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి తన ఇన్నింగ్స్తో పలు రికార్డును బ్రేక్ చేశాడు. 14 ఏళ్ల 32 రోజుల వయసున్న ఈ కుర్రాడు ఐపీఎల్లోనే కాక మొత్తంగా T20 క్రికెట్లో శతకం సాధించిన అత్యంత చిన్న వయస్కుడిగా నిలిచాడు. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడు మనోడే. అంతేకాదు ఐపీఎల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన అతి చిన్న వయస్కుడు. ఐపీఎల్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక 6లు కొట్టిన ఆటగాడు. ఐపీఎల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అతి చిన్న వయస్కుడు కూడా వైభవ్ సూర్యవంశీనే. అండర్ 15లో ఆడాల్సిన వయసులో ఐపీఎల్లో అడుగుపెట్టి వరల్డ్ క్లాస్ బౌలర్లకు చుక్కలు చూపెడుతున్న వైభవ్ గురించి క్రికెట్ ఫ్యాన్స్ అంతా గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. వైభవ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఏ స్టేట్కి చెందినవాడు అంటూ సెర్చ్ ఇంజిన్లను జల్లెడ పడుతున్నారు. బీహార్కు చెందిన వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ క్రికెట్ కావాలని అనుకునేవాడట. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల క్రికెట్కి దూరమైన అతను తన కొడుకు ద్వారా ఆ కలను నెరవేర్చుకోవాలనుకున్నాడు. అందుకే కొడుకు వైభవ్ను క్రికెట్ వైపు ఎంకరేజ్ చేశాడు. క్రికెట్లో కోచింగ్ ఇప్పించాడు. వైభవ్ క్రికెట్ జర్నీ గురించి అతని కోచ్ మనీష్ ఓజా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాడు. 9 ఏళ్ల వయసు అప్పటి నుంచే రోజు మార్చి రోజు 100 కిలోమీటర్లు ప్రయాణించి ప్రాక్టీస్కి వచ్చేవాడని తెలిపాడు. ఉదయం 7:30 గంటల నుంచి మొదలుపెట్టి సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేసేవాడని, ప్రాక్టీస్ పూర్తయ్యాకే ఇంటికెళ్లేవాడని చెప్పాడు. వైభవ్ క్రికెటర్ అవ్వాలనుకోవడంలో అతని తల్లిదండ్రులదే కీరోలని, అతడు ప్రాక్టీస్ చేస్తున్న రోజుల్లో అతడి తల్లి 4 గంటలకు లేచి వైభవ్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తే తండ్రి సంజీవ్ ట్రైనింగ్లు, మ్యాచ్ల కోసం తీసుకొచ్చేవారని చెప్పారు. ఇలా ప్రతి విషయంలోనూ తల్లిదండ్రుల ప్రోత్సాహం అతన్ని ముందుండి నడిపించిందన్నారు. వైభవ్కి చిన్నతనం నుంచి మటన్, పిజ్జా అంటే చాలా ఇష్టమట. అయితే బరువు పెరిగేందుకు అవకాశం ఉన్న ఈ ఫుడ్ని క్రికెట్ కోసం వదిలేశాడట. 2011లో జన్మించిన వైభవ్ 12 ఏళ్లకే అండర్ 19 యూత్ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ సాధించడంతో రాహుల్ ద్రవిడ్ దృష్టిలో పడినట్లు తెలిపింది. దీంతో ఐపీఎల్ 2025 మెగా వేలంలో 1.1 కోట్లకు దక్కించుకున్నారు. $30 లక్షల కనీస ధరతో ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొన్న వైభవ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీ పడ్డాయి. ఈ వేలంలో చివరికి 1.1 కోటి ధరకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ కేవలం 3 మ్యాచ్లే ఆడి 151 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్పై 101 పరుగులు చేయగా మిగతా 2 మ్యాచ్ల్లో 50 పరుగులు చేశాడు. జీటీపై రికార్డ్ సెంచరీ చేసిన సూర్యవంశీపై స్టార్ ప్లేయర్లంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ షమి, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్, సంజు సంసాన్ అంతా వైభవ్ ఆట తీరును మెచ్చుకుంటున్నారు. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్కు ముందు మరో 4 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ 4 మ్యాచ్లో ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడో వేచి చూడాలి మరి.